వార్త 25వ అధ్యాయము 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. వారు దేవుని ప్రియులారా, ఇది చాలా మందికి తెలిసినటువంటి సంఘటన. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు కాబట్టి నువ్వు ఒక వెలుగుచున్న దివిటీగా, నేను ఒక వెలుగుచున్న దివిటీగా, చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, వీళ్ళందరూ కూడా 10 మంది లేచారు అడావుడిగా. ఈ స్వర్విని ఆ సిద్ధెల్ని తయారు చేసుకున్నారు, కానీ 5 సిద్ధెల్లోనే 5 దివిటీలే దేదీప్యమానంగా కళంకమే లేనటువంటి వాటిగా, స్తోత్రం కలుగును గాక, అద్భుతంగా వెలుగుతూ ఉన్నాయట. దేవుని స్తోత్రం. 5 దివిటీలు ఆరిపోతున్నాయట. ఇప్పుడు రూల్ ఏంటి? రూల్ ఈస్ రూల్ ఫర్ ఆల్ అన్నారు కదా, అందరి దివిటీలు వెలగాలి. కానీ 5 మిడికి వాడు పెళ్లి కుమారుడు అల్లంతలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేలోపు ఈ దివిటి ఆరిపోయేటట్టుంది. కాబట్టి అమ్మ, మీ నూనె మాకు ఇవ్వమంటే లేదో, మీకు మాకు ఇది చాలదో. స్తోత్రం కలిగిన కాక. మేము సఫిషియెంట్గా పెట్టుకున్నాము, మీరు ఇన్సఫిషియెంట్గా పెట్టుకున్నారు, కాబట్టి మీరు ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చుకోండి అంటే వారు వెళ్ళి తెచ్చుకునే లోపు సిద్ధపాటు లేనటువంటి, మెలకువగా లేనటువంటి సోమరి కన్యకలు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే లోపు పెళ్లి కుమారుడు వచ్చాడు. ఈ వెలుగుతున్నది. అందుకే మళ్ళీ బాడాలనిపిస్తుంది, వాయిస్ సహకరించవట్లే. మీరు మాత్రం ఏం చేస్తారు బాబు? అలా చూడటం తప్ప. నా వైపు మీరు, మీ వైపు నేను. దేవుని స్తోత్రం. ఏదేమో రేపు బాడతా ఖచ్చితంగా. ఇవాళ వదిలేస్తున్నా, రేపు మాత్రం బాడతాను. మీకు ఏమైనా అబ్జెక్షన్? దేవునికి మహిమ కలుగును, దేవుని స్తోత్రం కలిగిన గాక. 5 దేవునికి మహిమ కలుగాక వెళ్ళారు. వీళ్ళలోపు వాళ్ళు వెళ్ళి ఆ దేవరపల్లెల్ని కొట్లు తెరిపించి సావుకారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చేలోపే యజమాని వెళ్ళిపోయాడు. ముఖాన తలుపు వేయబడింది. స్తోత్రం కలిగిన గాక. అయ్యా అయ్యా, ఇక లేదు, ఇక్కడ నో ఛాన్స్. స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ఆ కేక, ఆ కన్యకలు వేస్తున్న కేక ఏంటంటే, మా దివిటీలు ఆరిపోతున్నవి. ఈ రాత్రి మన ప్రసంగం అది. మా దివిటీలు ఆరిపోతున్నవి. ప్రశ్నిస్తున్నా, నీ దివిటి ఎలా ఉంది? ఆయన రాబోతున్నాడు. నీ దివిటి మండుతుందా? నీ దివిటి ప్రకాశిస్తుందా దేదీప్యమానంగా? నీ దివిటి వెలుగుతుందా? నీ దివిటి అనేకులకి వెలిగిస్తుందా? అనేకులకి వెలుగునిస్తుందా? అనేకుల్ని వెలిగిస్తుందా నీ దివిటి? అయ్యో, మా దివిటీలు ఆరిపోతున్నవి. ఎందుకు ఆరిపోతున్నాయి దివిటీలు? నిర్లక్ష్యపు భక్తి, అవివేకపు భక్తి, లెక్కలేనితనం. రక్షణ పొందటం గొప్ప కాదు. రక్షణ పొందటం ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఏం లేదు, వెళ్ళిపోయి నువ్వు ఒప్పుకుంటే వెళ్ళిపోయి చెరువులో దిగి 1-2-3 నిమిషాలు రక్షణ అయిపోద్ది. కానీ 2-3 నిమిషాలు పొందుకున్న రక్షణ రోజు చస్తూ బ్రతికించుకోవాలి. చప్పట్లు కట్టుకొస్తుంది. చస్తూ బ్రతుకుతూ రక్షణ కాపాడుకోవాలి. అందుకే భయముతోనూ వణుకుతోనూ దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణని మనము కాపాడుకోవాలి. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ దివిటి వెలుగుతుందా? ఆరిపోయిందా? మనం ప్రార్థన చేయని సంగతట వినాలి, జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేయని సంగతి మనకు తెలుస్తుందట మొదట, తర్వాత ఇంట్లో తెలుస్తుందట, తర్వాత బయట తెలుస్తుందట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎవరైనా, నా దివిటి ఎలా ఉంది, నా ఆత్మ ఎలా ఉంది, వెలుగుతుందా లేదా, నా సాక్ష్యం ఎలా ఉంది, నా భక్తి ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు యేసు ప్రభు వస్తే రేపటి సంగతి పక్కన పెడదాం. రేపు ఏం జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు. ఏమి తెలియదు మనకి. 2 పిల్లలు పట్టుకొని రైల్వే స్టేషన్లో నడుచుకుంటూ పోయింది, చచ్చిపోద్దని ఊరికి తెలియదట. చూస్తారు, మీకు తెలియదు ఆ సంగతి. వెళ్ళిపోయి ఇప్పుడు ఎవడో దోచినాడు ఆడు చెప్పేస్తున్నాడు. ఎందుకు చచ్చిపోవడానికి కారణం, 2 యవ్వన బిడ్డలు తీసుకెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆవిడ ట్రైన్ ముందు పడి సూసైడ్ చేసుకుందంటే ఎందుకు చచ్చిపోయింది ఎవరికి తెలియక రకరకాల కథనాలు ప్రచారం చేసి ఎందుకు చచ్చిపోయింది ఎవరికి తెలియట్లేదు. ఎందుకు చచ్చిపోయింది ఏం చెబుతా? అపవాదిగాడి ప్రేరేపణ అదంతే. ప్రభుకు మహిమ కలుగును గాక.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దివిటీలు ఎలా ఉన్నాయి? నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆయన రాబోతున్నాడు. ఆమేన్. నీ దివిటీ దీనికోసం ఎదురు చూడవు. మున్సిపాలిటీ ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తాడు, లేకపోతే పంచాయతీ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తాడు. లోకంలో పోగదల పనులన్నీ నీకే కావాలా? ఆత్మను కాపాడుకో, ఆత్మను వెలిగించుకో, ఆత్మను మండించుకో. వై? బికాస్ యేసు రాబోతున్నాడు. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకంలో చెత్త మొత్తం పక్కకు నెట్టాయి. దేవుని మహిమ కలుగును గాక. రక్షించబడ్డాంలే, దీవించబడ్డాంలే, యేసులో నమ్ముకున్నాక దీవించబడ్డా, తోట కొన్నా, ఇల్లు కొన్నా, కారు కాదా? ఆత్మ మండుతుందా లేదా? ఇది ఇంపార్టెంట్. నువ్వు కొనేది ఏంటి? లోకస్తుడు కూడా కొంటున్నాడు. వాడికి ఎవరో దైవం సహాయం చేస్తుంది అనుకోవచ్చు. నువ్వు కొంట, ఇది కొంటం ఆశీర్వాదం కాదు, నువ్వు మండటం ఆశీర్వాదం. చప్పట్లు గట్టిగా. నీ దివిటి వెలుగుతుంటే ఆశీర్వాదం. కొట్టా గట్టిగా, ఆ చివరిదాకా కొట్టాలా, లేకపోతే నేను దిక్కు కొడతాను. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. నువ్వు ఈ కొంటం ఆశీర్వాదం కాదు, నీకు లోన్ రావడం ఆశీర్వాదం కాదు, నీకు డబ్బులు కలిసి రావడం ఆశీర్వాదం కాదు. నీ ఎప్పుడు పక్క మండుతుండటం ఆశీర్వాదం. నీ దివిటి వెలుగుతుండటం ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. వీళ్ళు కేకేస్తారు, మా దివిటీలు ఆరిపోతున్నవి. బుద్ధి లేకుండా, సోమరితనంగా, నిర్లక్ష్యంగా, అవివేకంగా నువ్వు వచ్చిన పని ఏంటి? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చావు. నీ దివిటి వెలుగుతుండాలి. రూల్ అక్కడ నూనె సమృద్ధిగా ఉండాలి. ఇదేవి చూసుకోకుండా మా దివిటీలు ఆరిపోతున్నట్టవే నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగ నువ్వు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. వీళ్ళ దివిటీలు ఆరిపోవటానికి గల కారణం ఏంటంటే వారు నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ బుద్ధిహీనత. బైబిలే చెబుతుంది. వాళ్ళు ఎవరట చెప్పండి? ఎవరు చెప్పాలి? బుద్ధి లేని కన్యకులు. ఇప్పుడు మేమెవరు నన్ను దిగి నీకు బుద్ధి లేదంటే ఊరుకుంటారా? నన్ను అంటారు, నీకు బుద్ధి లేదు, మీ నాన్నకు బుద్ధి లేదు, ఆయన చచ్చిపోయాడు, మీ అమ్మకు బుద్ధి లేదు, ఆమె చచ్చిపోయింది, మీ తాతకు బుద్ధి లేదు, వాళ్ళు చచ్చిపోయారు, చచ్చిపోయిన వదిలిపెట్టవు. అంటే ఈ రకంగా తగు వేసుకునే బ్యాచ్ ఈ రోజున తయారైపోయారు. స్తోత్రం కలిగి. ఎవరైనా పొరపాటున దైవజనుడు బుద్ధి లేదంటే వాక్యమే చెబుతుంది, ఖండించుము. బుద్ధి ఎవరికి చెప్పాలి? బుద్ధి లేనివాడు చెప్పాలా? మరి నువ్వు ఒప్పుకోవేటి? వందనాలండి. నీ చెప్పేది తప్పైతే లేచి నిలబడి ఖండం చేయండి. రేపు ఇచ్చాడా నువ్వు చెప్పేది కరెక్ట్ అని. ఒకవేళ నిజమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మంచిగా ఎత్తాలి చేతులు. స్తోత్రం కలుగును గాక. నేను అంటే బాగోదు కానీ ఒక అయ్యగారు అన్నా, నేను బతుకున్న వాళ్ళంతా స్తోత్రం చెప్పమండి. మీరు అందరూ చెప్పాలి కండి. అప్పుడు ఇక్కడంతా సజీవులే కదండి. స్తోత్రం చెబుదాం ఒకసారి. దేవునికి మహిమ కలుగు. అట్లయితేనే మాట వింటారు జనం. స్తోత్రం కలుగును గాక. మెల్లిమెల్లిగా చెప్తే ఎన్రోళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువుకి మహిమ. ఖండించుము. ఎవరిని ఖండించాలా? తప్పు చేసేవాడిని. గద్దించుము. ఎవరిని గద్దించాలా? మాట విన్నోడిని. బుద్ధి చెప్పి ఎవడికి? బుద్ధి లేనివాడికి. ఈ రోజున సంఘానికి బుద్ధి చెబితే ఊరుకోండి. నీకు బుద్ధి లేదు, మీ నాన్నకు బుద్ధి లేదు, మీ అమ్మకు బుద్ధి లేదు. అసలు పాస్టర్ గారు మంచోడు కాదు, పాస్టర్ గారు పిల్లలు మంచి, పాస్టర్ గారు కుటుంబం, అసలు పాస్టర్ గారే ఇలాగా నీ వ్యతిరేకిస్తున్న తప్ప సరి చేసుకునేటటువంటి మనసు ఇది. ఎలా ఉంటే నీ దివిటి వెలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రసంగం ఏంటంటే ఇక్కడితో ఇది స్కిప్ చేసి ఈ బుద్ధి లేని కన్యకలు ఆపి ఎలా ఉంటే, ఎందుకంటే వీళ్ళు మా దివిటీలు ఆరిపోతున్నాయి అని అన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో దావీదు అన్నాడు, నా దీపాన్ని వెలిగించేవాడు. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగాక. అయ్యా నువ్వు వెలిగిస్తే నా దీపము. మరి ప్యాడ్ రెడీ చేసుకోవాలిగా, ఎక్కువ కొంచెం పెట్టుకోవాలిగా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఒక్కసారి వెనక వృద్ధ భక్తులు ఎవరు చప్పట్లు కొట్టట్లే. అందరూ మంచిగా చప్పట్లు కొట్టాలి. స్తోత్రం కలుగును గాక. నాకు దూరపు చూపు దగ్గర చూపు కనపడటానికి జోడేసుకున్నా. మీరందరూ కూడా చక్కగా చప్పట్లు కొడితే, అసలే పోయిన సంవత్సరం కూడా రాలేదు కదండి, కొంచెం ఆ వ్యవహారం కనపడుతుంది. కాబట్టి అందరూ మంచిగా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన
చాలండి. ఏమండి, భక్తులని దావీదు అంటున్నారు కదా, వీళ్ళందరూ మా దివిటీలు ఆరిపోతున్నాయి అంటే దావీదు గారు అన్నారు కదా, అయ్యో నా దీపాన్ని వెలిగించింది నీవు. స్తోత్రం కలుగును గాక. నీవు దేవుడు వెలిగించిన దీపాన్ని అయితే స్తోత్రం కలుగును గాక. నీది దేవుడు వెలిగించిన సేవ అయితే స్తోత్రం కలుగును గాక. ఎన్ని సుడిగుండాలు వచ్చినా చప్పట్లు గట్టిగా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా అది ఆరదో. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వెలుగుతుంది మన దీపం? దేవుడికి గద్దించాడు, అబ్బాయి లేచి వెళ్ళిపో, నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో. యాకోబుతో మాట్లాడారు, అన్నీ సర్దేసుకొని బయలుదేరాడు. మంది మార్బలాన్ని, భార్యలని, పిల్లల్ని, ఈ పిల్లలు T20 టీంకి ఉన్నట్టున్నారు 12 మంది, ఎక్స్ట్రా ప్లేయర్ దేనా కూడా ఉంది. వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరి వెళుతుంటే ఒక వార్త, ఏమని? యాకోబా, నీ అన్నయ్యని ఏశావు నీ మీద పగ తీర్చుకోవడానికి 400 మందిని తీసుకొని నిన్ను ఎదుర్కొనటానికి వస్తున్నాడు అనగానే యాకోబు భయపడిపోయి, కానుకట కోపాన్ని చల్లార్చుదంటగా, ఉందా లేదా బైబిల్లో మాట? స్తోత్రం కలుగాక. కాబట్టి ఏశావు గారి కోపాన్ని చల్లార్చడానికి తన దగ్గరున్న మందలో కొంత కానుకగా పంపించాడు. ఆమె హల్లెలూయా. అంతా పంపించి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ మిగిలిపోయిన ఒక్కడితో పోరాటానికి దేవుడు దిగి వచ్చాడట. చప్పట్లండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగాక. ఆ పోరాటం 1 గంట కాదు. జ్ఞానరాజు గారు నేను కొట్టుకుంటే 1 గంట, అరగంట, పావు గంటలో తేలిపోద్ది, లేకపోతే ఒక 2 గంటలో తేలిపోద్ది, 3 గంటలు. కానీ ఈ పోరాటం తెల్లవారులు. ప్రభు స్తోత్రం కలుగును గాక. తెల్లవారులు రెస్లింగ్ అనమాట. ఇద్దరు బలాఢ్యుల్లాగా, ఈయనొక బలాఢ్యుల్లాగా ఇద్దరు పోరాడతాం. ఆ వచ్చిన బలవంతుడు అంటున్నాడు కదా, బాయ్ తెల్లవారుతుంది, నన్ను పోనీ అంటే ఏనంటాడు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను ఆశీర్వాదం లేదండి. అప్పటికి 2 భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, సంపద ఉంది, సైన్యం ఉంది, మంది ఉన్నారు, మార్బలం ఉంది. కానీ నన్ను ఆశీర్వదిస్తేనే దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నీకు నిజమైన ఆశీర్వాదం అంటే, నువ్వు తినే పచ్చడి మెతుకులైనా నువ్వు తృప్తి చెందుతున్నావు అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. చప్పట్లండి గట్టిగా. నువ్వు తినే పచ్చడి మెతుకులైనా నీకు తృప్తిని కలిగిస్తున్నాయి అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. నువ్వు వేసుకునే చొక్కా, నీ సెల్ ఫోను, నీ చెప్పులు, నువ్వు తినే తిండి నీ కష్టార్జితం అయితే నువ్వు దీవించబడతావు. చప్పట్లు గట్టిగా గట్టిగా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే మోసం, సంపాదన, కమిషన్, ఇంకేదన్నా అయితే అది నీకు క్షేమం కాదు. కోపం వచ్చినా పర్వాలేదు నాకు. స్తోత్రం కలుగును గాక. ఒక ఆమె ఎట్ట వచ్చి ఏంటో అట్టవాక్యం చెబుతున్నావు, వడ్డీలకి ఇవ్వకూడదు, ఇప్పుడు నా అన్నీ ఏం చేయాలా అని అడుగుతుంది. అబద్ధం ఆడబాకి, మీ దగ్గర కూడా చెప్పాను అది. మరేంటి మరి రావనే చెప్తాను, వడ్డీకి ఇచ్చి రావేక. అమ్మ అంత మాట అనబాకు నాన్న, సేవకుడు అయ్యా, నువ్వు అట్ట అంటే నాయన రాకపోతే అదే మరి వాటి మీద నేను బతుకుతున్నాయ్యా. నీకు HDFC అని, SBI అని, SBH అని ఇన్ని బ్యాంకులు ₹1 వడ్డీకి ఎత్తంటే అవి జాలక ఏమ్మా, అవి జాలగా మళ్ళీ అక్కడెక్కడ తిప్పేస్తున్నావు. ఒక ముసలం వెళ్ళి అక్కడ దాచి మొత్తలు దాసి కొడుక్కిది, బిడ్డకిది, ఎవడిని తానే నమ్మది, కొన్ని లక్షలు దాసింది. ఆ రాత్రి మోడీ పాత నోట్లు జల్లో కొత్త నోట్లు వస్తాయన్నాడు. ఈ ముసలి ఏం కావాలి ఇప్పుడు? ఈ బయటికి తీసిందా, ఇన్ని డబ్బులు నీకు ఎక్కడే అంటారు. తీయకుండా ఉందా, మనది బట్టి చచ్చిపోద్ది ముసలిది. అట్టే చచ్చిపోయింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా. ఏది ఆశీర్వాదం? స్తోత్రం కలుగును గాక. చిన్నప్పుడు పరిగెత్తి పాలు తాగే కంటే నిల్చొని నీళ్ళు తాగటం మంచిదంటగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గంగిగోవు పాలు గరిటైనా చాలటగా, కడివడైనదేమి కరువు పాలు అని ఉంది కదా. మరి నీకు ఆశీర్వాదాలు ఉంది. ఎంత ఆశీర్వాదం? నీ అన్నకి అందులో సగం కానుక పంపించగలిగినంత ఆశీర్వాదం. కూర్చొని తింటే ఎన్ని సంవత్సరాలు తరగిన ఆశీర్వాదం ఉంది, కానీ అది మొత్తం పక్కన పెట్టి
నువ్వు ఆశీర్వదించయ్యా. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దయచేసి ఈ ఆశీర్వాదాన్ని మళ్ళా చెబుతున్నా, నువ్వు తాగే వాటర్ బాటిల్, నువ్వు తినే తిండి, వేసుకునే బట్టలు, కాళ్ళ చెప్పులు, ఇఫ్ ఎనీ ఇట్ ఈస్, నువ్వు కష్టపడి సంపాదించింది అయి ఉండాలి. అది నీకు ఆశీర్వాదం. ఆమె నేను అంటాను కదా, నీ కష్టాజితంతో పచ్చిమిరకాయలు పచ్చడి తిన్నా గ్యాస్ ట్రబుల్ రాదు. ఎవడో సొమ్ముతో బిర్యానీ తింటే హాస్పిటల్ పోయి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేసి దగ్గర పోయి ఎండోస్కోప్ కూడా పడుద్ది. వందనాలండి మీ అందరికి. స్తోత్రం కలుగును గాక. ఇంకంతకు మీ చెబితే బాగోదేక. కొంతమంది కొలనోస్కోపీ కూడా చేస్తున్నారు. కొలనోస్కోపీ అంటే కొంతమందికి తెలుసు ఎక్కడ, తర్వాత నీకు చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెబుదాము. దేవునికి మహిమ కలుగును గాక. వద్దు అయ్యా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనిస్తా. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ పేరేంటి చెప్పమన్నాడు. నా పేరు యాకోబు అయ్యా. తన జీవితం మొత్తం చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక రెఫరెన్స్ మనం చదవగలిగితే ఆదికాండము 32వ అధ్యాయం 30వ వచనం. గౌతమ్ అనబడే జోసఫ్, జోసఫ్ అనబడే గౌతమ్ చదవాలి. 32:30 ఈ బైబిలు. ఏదో పని చెబుదామని అంతే, ఏం లేదు. అదే యాకోబు దీపం వెలగటం. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. ఆ రాత్రి యాకోబు దీపం వెలిగి యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మారాడు. నా వైపు చూడాలి మీరు అందరూ. ఇప్పుడు మీ మాట చెప్తాను. ఇది కొంచెం మీరు బ్రాడ్ మైండ్తో తీసుకోండి. నేను తప్పుగా యాకోబు గారిని అంటలేదు, కానీ కొంచెం మీరు మంచి మనసుతో తీసుకోండి. సేవకులైన, విశ్వాసులైన, సంఘ పెద్దలైన, వాక్యం తెలిసిన వాళ్ళైనా అంత తప్పేం కాదు. కానీ యాకోబుని దేవుడు కుంటోడిగా చేయలే, దీపం వెలిగించాడంత రాత్రి. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే మీరు చూడండి, ఎక్కడ కూడా యాకోబు గురించి కుంటోడు కానీ అవిటోడని కానీ రాయబడలే. అక్కడ కుంటుచూ నడుచుకుంటూ వెళ్ళాడని ఉంది, కానీ ఇంకెక్కడ అవిటివాడని రాయబడలేదు. పైపెచ్చు యాకోబులో దోషం లేదు, ఇశ్రాయేల్లో వంకరతనం లేదు. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమకి ఏ వంకర లేదని దేవుని సాక్ష్యం. కారణం ఏంటి? ఆ రాత్రి యాకోబుని కుంటివాడిని చేయలే, అవుటివాడిని చేయలే, యాకోబుని వెలిగించాడు దేవుడు. ఈ రాత్రిని వెలగాలంటే సరి చేసుకోవాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ కలుగును. నువ్వు సరి చేయబడాలి. దేవుని స్తోత్రం. నీ తప్పు ఒప్పుకోవాలి, అప్పుడు నీ దీపం వెలుగుద్ది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నీ కుటుంబం వెలిగించబడుద్ది. దేవుని స్తోత్రం కలుగాక. నీ కుటుంబంలో మేలు జరుగుద్ది. దేవునికి మహిమ కలుగాక. నీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చూడగలుగుతావు. వెలుగుతుందా? నీ దీపం వెలుగుతుందా? చాలామంది అయ్యా ఎంత సంపాదించినా మాకు అప్పులే మిగిలిపోతున్నాయండి, ఏమీ లాభం చూడలేకపోతున్నాండి, వడ్డీలే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాండి, కనపడ దగ్గర లాక్కొచ్చి పెట్టారట. కొంతమంది చెప్పే మాటలు, ఇచ్చిన చోటల్లో తీసుకొచ్చామండి, పెట్టామండి, అంతా చేసామండి, మా జీవితంలో ఇలాగే ఆశీర్వాదం లేదండి. నువ్వు సరి చేసుకుంటే, నీ మోసాన్ని ఒప్పుకుంటే, నీ అవిధేయతను ఒప్పుకుంటే, నీ అక్రమాన్ని ఒప్పుకుంటే, నీ తప్పును ఒప్పుకుంటే, నువ్వు సరి చేసుకుంటే, యాకోబు ఏ రీతిగా ఇశ్రాయేలుగా వెలిగాడు. వెలుగు ఇప్పటికీ దేవుడు పెట్టిన పేరు ఇప్పటికీ ప్రపంచ పటంలో ఉంది. ప్రజలందరి నోట నాంతుంది చప్పట్లు ఇశ్రాయేల్ అని. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? ఆయన వెలిగించిన దీపాలు ఆరిపోవో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెలిగించాడు కాబట్టి, యాకోబుని ఇశ్రాయేలుగా వెలిగించాడు కాబట్టి, మనం ఇప్పటికీ ప్రతి క్రైస్తవులు ఏమి అన్యులు కూడా ఇశ్రాయేల్ దేశం. ఎందుకని? ఆ పేరు దేవుడు పెట్టాడు, అది మార్చబడింది పేరు. ఇంతకీ యాకోబు ఇశ్రాయేలుగా వెలిగించబట్టడానికి కారణం ఏంటి? సరి చేసుకున్నాడు, తప్పు ఒప్పుకున్నాడు. బిడ్డలారా, వాక్యం చెబుతుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అసలు వర్ధిల్లటం అనేది ఉండదు. వాటిని ఒప్పుకున్నావా, విడిచిపెట్టావా, నువ్వేం పొందుతావు? కనికరాన్ని పొందుతావు. సరి చేసుకున్నావా? దిద్దుకుంటున్నావా? అక్రమాలతో భక్తి చేస్తే, అవిధేయతతో భక్తి చేస్తే నీ దీపం ఎలా వెలుగుతుంది? ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, మొదటి ప్రేమ చచ్చిపోయి నీ దీపం మారిపోయి కూర్చున్నావు ఇక్కడ. మళ్ళా వెలగాలి. రాత్రి చప్పట్లు గట్టిగా మళ్ళీ వెలగాలి. దేవునికి మహిమ కలుగును. మొదట్లో ఉన్న ప్రేమ, ఆ నమ్మకత్వం, ఆ త్యాగం, ఆ దాతృత్వం కనపడుతున్నావు సమాజానికి అంతే. చర్చికి వస్తుంది, వెళ్ళిపోతుంది, చర్చికి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అయ్యగారికి సూపర్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటున్నావు, కానీ రైట్ లెఫ్ట్ బాధేది నువ్వే. వందనాలండి.
వందనాలండి, వందనాలండి. అదేంటి సభ సైలెంట్ అయిందేంటి? సభకు నమస్కారం అండి, స్తోత్రం కలుగును గాక. నీ దీపం వెలగాలంటే ఎలా వెలుగుతుంది దీపము? ఆ గొర్రెలు నీళ్లు తాగేటప్పుడు మందలు చూలు కట్టేటప్పుడు మోసయుక్తంగా సంపాదించవే సంపాదన ఎలా వెలుగుతుంది దీపం? ప్రభువుకు మహిమ కలుగును గాక. ఏదో ఒక రోజున ఆయనకి ఎబ్బేకి రేవు, నీకు వెళ్ళి హాస్పిటల్, నీకు ఇంతే, మనకి చేసేది ఏం లేదు, నీకు ఇంతే. అక్కడ జ్ఞానోదయం అయింది మనకి. గౌతమ్ బుద్ధుడు గారి కట్ట బోధి చెట్టుకుంది జ్ఞానోదయం. సారు మాస్టర్ సపరేట్ అండి, ప్రభు స్తోత్రం కలిగి కాక. అలాగనే దేవుని స్తోత్రం. హెల్ప్ హాస్పిటల్ పోతాళ్ళంటారు, వీఆర్ హెల్ప్లెస్. కొంచెం బిఫోర్ తీసుకొస్తే బాగుంది. లైఫ్ హాస్పిటల్ అక్కడ పోయారు, లైఫ్ అయిపోద్ది. వీళ్ళు పేర్లు కూడా భలే పెడతారు. సన్ రైజ్, వీడికి సన్సెట్ అయిపోద్ది అక్కడ పోయారు. ఏముంటుంది, మొత్తం ఆరిపోవటం. వాళ్ళు పెడతారు కానీ న్యూ హోప్ అని, హోపే పోద్ది అక్కడ పోయేవారికి. ఏముండదు అక్కడ. ఇక్కడికి రా, స్తోత్రం కలిగి గాక. నీ జీవితంలో సూర్యోదయం. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలిగిన గాక. యాకోబు జీవితంలో చీకటి పోయి వెలుగు, అదే దీపం వెలిగించబట్ట. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రాత్రి ఎవరు ఇక్కడ మా దీపాలు ఆరిపోతున్నాయి అని చెప్పడానికి వీలేదు. నీ దీపం వెలగాలంటే నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు దిద్దుకోవాలి, నీ తప్పు ఒప్పుకోవాలి, దేవుని దగ్గర సరి చేసుకోవాలి, దేవుని పాదాల మీద పడాలి, అతిక్రమాన్ని తీసిపారేయాలి, దేవుని దగ్గర సరైపోవాలి. స్తోత్రం కలిగిన గాక. మరలా ఈ కొత్తగూడెంలో, బందపురంలో, అచ్చేపాలెంలో నీ దీపము దీప్యమానంగా వెలుగును గాక. చప్పట్లది కొత్తగూడెం కావచ్చు, అచ్చేపాలెం కావచ్చు, బందపురం కావచ్చు, దేవరపల్లి కావచ్చు. నువ్వు వచ్చి ఆదివారం ఆరాధనకు వచ్చి కూర్చుంటుంటే నీ దైవజనుడు మనసులో సంతోషించాలి. అబ్బాయా, మంచి బిడ్డనిచ్చిన స్తోత్రం అయ్యా, మంచి ఆత్మనిచ్చిన స్తోత్రం అయ్యా. నేను ఇప్పుడు చెప్పే మాట రికార్డ్ చేసిన ఉంచు, మాకు ఇప్పుడు చెప్పేది మా సంఘం గురించి చెప్తున్నా. మంచి మాట కానీ ఉంచొద్దు. మా చర్చిలో రమ్య అనే ఒక అమ్మాయి ఉంది. ఈ 11వ తారీఖు పెళ్ళే పాపదే, ఈ ఫిబ్రవరి 11న. ప్రార్థన చేస్తాం ప్రతి అకేషన్. ఎంత అమ్మాయికి? 21 ఇయర్స్ ఆ పాపకి. ఒకవేళ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ప్రేయర్ చేపిస్తే మీరు అందరూ ఏడ్ చేస్తారు, అంత బాగా చేస్తారు ప్రార్థన. చాలా పరిశుద్ధంగా ఉంటుంది ఆ బిడ్డ, ప్రార్థన పర్రాలు. ప్రతి అకేషన్కి ఏ కోటమైనా వచ్చి కూర్చుంటుంది ముందు. ఏ కోటమైనా ఫస్ట్ ఆఫరింగ్ తనే ఇస్తుంది. అంటే ఇస్తుందని నేను చెప్పట్లేదు, ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంటే లిటరల్లీ నేను సంగతి చెప్పా, ఈ అమ్మాయి నా కడుపుని ఎందుకు పుట్టలేదని ఏడ్చానండి నేను. నిజం చెప్తాను, అటువంటి బిడ్డ ఉంది సంఘంలో. లిటరల్లీ ఏడ్చేసి నేను, ఈ బిడ్డ నా కడుపుని పుడితే బాగుండే. నా బిడ్డ ముందు చెప్పాను ఆ మాట, నీ దైవజనుడికే నువ్వు అలాగ ఉండాలి. చప్పట్లు గట్టిగా. అది సంఘం, అది వెలుగుచున్న దివిటి, అది మండుచున్న దివిటి, అది బుద్ధి కలిగిన కన్యక యొక్క బుద్ధి. ఒక కుర్రోడు అంటాడు నెహెమ్యా అని, పాస్టర్ గారు తెలుసు. ఆ పిల్లాడు చూస్తే ఈ పిల్లాడు ఎందుకు నా కడుపును పుట్టలేదు అనిపిస్తుంది. అంత నమ్మకస్తుడు. వాళ్ళిద్దరు నా పిల్లలు కాదు, నా కమ్యూనిటీ కాదు అసలు, కానీ నాకు సొంత బిడ్డల కంటే ఎక్కువ. పెళ్ళని తెలిసి మొన్న వెళ్ళి నేనేదో కవర్లో కానుక తీసుకెళ్ళి పెట్టి తీసుకున్నట్టు తీసుకోవట్లేదు. తీసుకోకపోతే నువ్వు నా బిడ్డవే కాదు, నేను నీ ఆత్మీయతని ఏడ్చేసాను మొన్న సండే సాయంత్రం. ఇటువంటి వాళ్ళు మీకుంటే సార్ మీరు ధన్యులేక అంతే. అయ్యో, ఈ బిడ్డ సాత్విక రిత్వికనా, వీళ్ళిరువురు కాక ఈ బిడ్డ కూడా నా కడుపున పుడితే బాగుండే. అలాగ అనుకుంటే నువ్వు వెలుగుచున్న దేవుడివి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన. అయ్యో, ఈ బిడ్డ నా కడుపున పుడితే బాగుండే, నా తమ్ముడైతే బాగుండే, నా అన్న అయితే బాగుండే, నా తోడబుట్టోడైతే బాగుండే, నా తండ్రి అయితే బాగుండే, నా చెల్లి అయితే బాగుండే అని నీ దైవజనుడు అనుకుంటే అది నువ్వు వెలుగుతున్నట్లు లెక్క. సంఘంలో చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. కానీ నిన్ను చూసి ఒకవేళ నీ దైవజనుడు బాధపడితే వస్తుంది, కానీ సంఘానికి ఆత్మీయత లేదు. ఆత్మీయత లేకపోక అపార్థాలు లేకపోక మళ్ళీ అంత విద్వేషాలు, గొడవలు, వీటన్నిటికీ కారణం అవుతుంది. అయ్యో, ఈ బిడ్డ ఎందుకు ఇలాగ అవుతుంది. ఒకవేళ నీ దైవజనుడు కళ్ళంట నీళ్లు తిరిగితే ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ. వెరసి సంఘంలో అంటే మనలో దేవుడు ఏ దోషాన్ని కానీ వంకరతనాన్ని కానీ చూడకూడదు. కొట్టాలే చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు
ఆ సంఘం వెలుగుతున్నటువంటి దివిటి. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ సంఘం వెలుగుతున్నటువంటి దివిటి. స్తోత్రం. అలా చేశాడు యాకోబుని. మా దీపాలు ఆరిపోతున్నాయి. నీ దీపము ఆరిపోకుండా వెలగాలి అంటే నువ్వు దేవుని దగ్గర సరి చేసుకోవాలి. నేను చెబుతున్న మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? స్తోత్రం చెప్పండి. ఎంతమంది కష్టంగా ఉన్నాయి? ఆమెను చెప్పండి. ఒకరిద్దరు చెప్పకపోతారు అనుకున్నానే. స్తోత్రం కలుగును గాక. అంటే మీకు మొహమాటం ఎక్కువ, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడో రాడు అని. దేవుడు స్తోత్రం కలుగు గాక. ఎంతమంది వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిమోతి గారిని అడిగాను, ఏంటి వాక్యం? నిన్న మత్తయి సువార్త, పొద్దున మత్తయి, అయితే నేను మత్తయి సువార్త చెప్తాను. తక్కువ వాళ్ళు ప్రారంభ అధ్యాయాలకు వస్తే నేను కొంచెం ఒక అడుగు ముందుకేసి 25కి వచ్చి స్తోత్రం. వాళ్ళు సాఫ్ట్గా చెప్పారు, నేను కొంచెం ఘాటుగా చెప్తున్నాను అంతే. అందరూ వందనాలు చెప్పండి. చెప్పండి, వందనాలు చెప్పండి. మర్యాదకు వందనాలు చెప్పండి. ఎక్కడన్నా అడిగి వందనాలు పెట్టించుకున్నాను చూశారు నన్ను తప్ప. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దివిటీలు వెలగాలి అంటే మనం సరి చేయబడాలి. వీ హ్యావ్ టు కరెక్ట్ చేయబడాలి. మనం సరి చేయబడాలి. సరి చేయబడకుండా ఈ దివిటి వెలగదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. 8:30కి ఇచ్చారండి నాకు సమయము. 42 నిమిషాలు అయిపోయింది. ఐస్ క్రీమ్ అయిపోయినట్టు ఏం చెప్పాను ఇంకాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. గీత ఐస్ క్రీమ్ వచ్చేది చిన్నప్పుడు, అలాగైపోయింది సమయం అంతాను. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి నీ దైవజనుడు నిన్ను చూస్తే ఇది ఈ బిడ్డ నా కడుపును పుడితే బాగుండు అనుకుంటే స్తోత్రం కలుగును గాక. సాత్విక ఋత్వికాలతో పాటుగా ఈ బిడ్డలు కూడా నా పిల్లలైతే బాగుండు, ఈ నా తమ్ముడైతే బాగుండేది, నా అన్న అయితే బాగుండు. ఇది సంఘం అంటే. చప్పట్లు కొడతారని ఆశించాను. దేవుడు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా మీద పేకల దాకా ఉందని అర్థం అనిపిస్తుంది. ప్రభు స్తోత్రం చెబుదామా? యాకోబుని అవిటోని చేయలే, ఆమెను చెప్పు. కుంటివాడిని చేయలే, ఆమెను చెప్పు. అంగహీనుడు చేయలే, ఆమెను చెప్పు. అవయవ లోపం కలిగిన వాడు చేయలే, ఆమెను చెప్పు. వంకరతనం లేనివాడిగా చేశాడు. చప్పట్లు గట్టిగా. దోషం లేనివాడిగా చేశాడు. ఆమె హల్లెలూయా. దీపాన్ని వెలిగించాడు. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన దీపాలు వెలగాలి అంటే మనము సరి చేయబడాలి. దేవుని స్తోత్రం చెబుదామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. జోసెఫ్ చదువునానా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేశాడు. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? చాలు, నా వైపు చూడాలండి. మోయాబుకి వెళ్ళి దీపం ఆరిపోయింది. ఎవరివిడి అమ్మా? ఎవరివిడి? అందరు చెప్పట్లేదు. నయమానా? మంచి చెప్పండి. నయోమి అని. నయోమి మోయాబుకి వెళ్ళి దీపం ఆరిపోయింది. కానీ ఆన్ వన్ ఫైన్ డే ఆవిడ విన్నది ఏమనుంది? తన దేశాన్ని దేవుడు దర్శించాడని మనసు కుదిరిందని కోడలు తీసుకొని ఊరి నడిబొడ్డుకు వచ్చే వరకు మాటలు. ఏయ్ నయోమిగా, సమృద్ధిగా వెళ్ళావుగా, నీ పేరు నయోమిగా అంటే ఇలాగ ప్రజలనే మాటలకి వెక్స్ అయిపోయి అన్నటువంటి మాటది అంతే తప్ప నయోమి ఏం దేవుణ్ణి దూషించలే. ప్రజలనే మాటకి నువ్వు ఇటంట కదా, నువ్వు అలా అంట కదా, నువ్వు ఎలా అంట కదా అని ప్రజలనే మాటకి తట్టుకోలేక నన్ను నయోమి అనమాకండే, నన్ను మారానండి. సర్వశక్తుడు నాకు. ఒక్కోసారి మనం కూడా బాధపడుతుంటాం. ఇప్పుడు నేను కూడా రేపు దేవుని మహాదయని బట్టండి ఈ ఫిబ్రవరి 9కి 19వ సంవత్సరం అండి నేను దేవుని పరిచర్యకు వచ్చి. ఒక్కళ్ళ కూడా నచ్చినట్లేదు. నువ్వు 19 ఏళ్ళు అయితే నీకు 20 ఏళ్ళు మాకెందుకు అన్నట్టు చూస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 19 ఏళ్ళు ఎన్నో సార్లు ఇప్పుడు సార్ గురించి అయ్యగారు రవి పాస్టర్ గారు మంచి సాక్ష్యం ఇచ్చారు. ఏమని? లక్షల రూపాయల జాబ్ను విడిచిపెట్టి సేవకు వచ్చాడు. నాకు ఈ మధ్య అనిపించింది చిన్న జాబ్ చేసుకుంటే పోయేది, ఈ సేవ చేసేదానికి అనిపించింది. పెద్ద విచిత్రం ఏంటి తెలుసండి? చిన్న జాబ్ చేసుకుంటే పోయేదేమో, ఈ సేవ చేసేదానికంటే నా కొడుకు జాబ్ వదిలిపెట్టి సేవకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభువుకు మహిమ కలుగును గాక.
నేనేం మాట్లాడి వస్తాను, నేను డాడీని సేవకు వచ్చేస్తాను, జాబ్ రిజైన్ చేశాడు, సాఫ్ట్వేర్ రిజైన్ చేశాడు ఆయన. ఇది కూడా ఉంచబాక ప్రసంగం చూస్తే మళ్ళీ నన్ను కౌంటర్ రాత్రి. నేనే ఎట్టుంటుంది, నా కొడుకు ఎట్టుంటాడుగా. నువ్వు వస్తా ఇప్పుడు ఆడు సేవకు వస్తున్నానికి బాధపడాలా, సంతోషపడాలా, ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తాడు. ఎంతైనా కన్న ప్రేమ కదండి, కడుపు తీపి కదండి. ఆమె నెలలోయ అయినా ఒక నమ్మకం, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, యవన కాలమున కాడి వైపున వాడు నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే ఈ పరిచయం ఎన్నోసార్లు ఇలాగా నయోమి ఇలాగా మాట్లాడిన దైవజనులు ఉండకపోరు. ఒకవేళ నేను ఒక్కడనే మాట్లాడినా సరే, నేనైతే మాట్లాడి చాలాసార్లు నన్ను నయోమి అనమాకండి, మారానండి, సర్వశక్తి నాకు చాలా దుఃఖాన్ని కలిగజేశాడు. ఎందుకని ప్రజలు అనే మాటకి అరే మరీ దారుణంగా ఊళ్ళో అలాగ ఎంటర్ అయిందో లేదో మొత్తం చుట్టేసా ఊరి ప్రజలందరూ వచ్చారట. మీరు తర్వాత చదువుకోండి. ఊరి ప్రజలందరూ వచ్చి, హే నువ్వు నయోమిగా వెళ్ళావుగా, ఏం సంపాదించావు, ఏం బాగుపడ్డావు. ఒకవేళ ఈ మాటలకి నన్ను సమృద్ధిగా వెళ్ళిన మాట వాస్తవమే, కానీ నన్ను సర్వశక్తి నాకు దుఃఖం కలుగజేశాడు, నాకు ఇలా చేశాడు అని నయోమి బాధపడి, ఎక్కడైతే వినాలి జాగ్రత్తగా, ఎక్కడైతే నయోమి బాధపడిందో, ఎక్కడైతే నయోమి కన్నీరు గార్చిందో, ఇప్పుడు ఇంకో రెఫరెన్స్ చదవాలి అబ్బాయి 4:15, ఎక్కడైతే నయోమి వేదన పడ్డదో, ఎక్కడైతే నయోమి సిగ్గుతో తలదించుకుందో, రూతు గ్రంథం 4:15 అక్కడే స్తోత్రం కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగు. ఎక్కడ నిందించబడ్డదో ఆమె చెబుదామా? ఎక్కడ అవమానించబడ్డదో ఆమె చెబుదామా? ఎక్కడ తలదించుకుందో దేవునికి, అక్కడే నయోమి దీపాన్ని వెలిగించాడండి. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. నయోమి దీపం వెలిగించబడటానికి కారణం ఏంటి తెలుసా? నయోమి జీవితంలో అద్భుతమైన కార్యం జరగడానికి కారణం ఏంటి తెలుసా? నయోమి తిరిగి వచ్చింది. నువ్వు తిరిగి రా. స్తోత్రం. ఈరోజు ఎవరన్నా తప్పు చేస్తే, దైవజనుడు హెచ్చరిస్తే దిద్దుకోకపోగా తిరుగుబాటు చేస్తున్నారు. సేవకుడు, అమ్మా నీలో ఈ తప్పు ఉందిరా, నాకు ఇలాగ వినపడుతుందంటే ఎవరు కరెక్ట్గా ఉంటున్నారు భూమి మీద? అందరు నీతిమంతులు బతుకుతున్నారా? ఆ రకం చూస్తే నీతిమంతులు లేడు, అక్కడ లేడు, ఏమో మళ్ళీ మనకు రిఫరెన్స్లు చూపించటం, ఏ భేదము లేదు. అందరూ చెప్పింది, అమ్మ నా ఎందుకు విశ్వాసం వచ్చినాడు బతుకుతాడు అంటే యేసుప్రభు రిఫరెన్స్ చూపించి, నిజమయ్యా పునరుద్ధానం ఉంది బతుకుతుడు. ఇప్పుడు మేమేం చేస్తామంటే కొన్ని సంఘాల్లో విశ్వాసులకు వాక్యం చెప్పి మానెత్తని చేయి పెట్టించుకున్నట్టుంది, వెనకడికి ఏదో జరిగినట్టుగా. స్తోత్రం. అవే వాక్యాలు తిప్పి మాకు చెబుతున్నారు. సేవకుడు ఎలా ఉండొచ్చా, సేవకుడు ఎలా మాట్లాడచ్చా, బైబిల్ ఏం బోధిస్తుంది, బైబిల్ ఏం చెబుతుంది అని సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడినే క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితులు. నువ్వు తిరిగి రాగలిగితే, సెటరేట్ అవ్వగలిగితే, నేర్చుకోగలిగితే, తప్పు దిద్దుకోగలిగితే. ఎప్పుడు దీవించబడ్డాడండి చిన్న కుమారుడు? ఎప్పుడు దీవించబడ్డాడు? ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలి ఆశపడ్డాడు, కానీ తండ్రి ఇల్లు గుర్తొచ్చి, ఆమేన్, వాడికి బుద్ధి వచ్చి, దేవుని స్తోత్రం కలుగును గాక, తండ్రి ఇంటికి తిరిగి వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి రావాలి, ఆమెన్ చెప్పాలి. నువ్వు పడిన చోట ఉండకూడదు. తిరిగి రా, నేర్చుకో, దైవజనుడి దగ్గర రా, సంఘం దగ్గరికి రా. సంఘం మీద బెదిరిస్తమాక, దైవజనుడి మీద బెదిరించమాక. నీ సంఘం కాకపోతే ఇంకో సంఘం, నువ్వు కాకపోతే ఇంకో సేవకుడు, నువ్వు కాకపోతే ఇంకో ఊరు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా తిరిగి రాగల. అసలు మీకు తెలుసా, నయోమికి మళ్ళీ మోయాబు తిరిగి వచ్చిందంటే ఎంత డేర్ ఉండాలండి. అసలు ఏదో మనం అనుకుంటాంలే, కానీ ఎక్కడి నుంచి పోయిందో, ఎక్కడ అందరికీ చెప్పి వెళ్ళిపోయిందో, మళ్ళీ అదే ఊరు వచ్చి. ఎందుకని ఈ మధ్య ఒక పాట ట్రెండ్ అయిపోయింది, స్థిరపరచువాడవు బలపరచువాడు పడిపోయిన చోటే. ఎక్కడ మోయాబులో నయోమి ఎక్కడ పడిపోయింది అక్కడే దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ నిలబెట్టి యేసుక్రీస్తు వంశావళికి మూల తల్లిగా రూతును చేశాడు. చప్పట్లండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన వెలుగు ఉంది కదా, ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది కదా. ఆ నిజమైన వెలుగు రావడానికి కారణం రూతమ్మ. నయోమితో పాటు తిరిగి వచ్చింది. ఇంతటి స్టోరీ, ఇంతటి కథ, ఇంతటి ప్రణాళిక దేవుడికి ఉంది కాబట్టి నువ్వు తిరిగి రావాలి. కొంతమంది వాళ్ళు తప్పు చేస్తూ లోకంలో పడిపోతూ మాదే రైట్,
మాదే రైటు అంటే కింద పడ్డా మాదే. కొత్తగా పెళ్ళైన జంట ఇద్దరు వ్యాఖ్యాలకి వెళ్ళారట, అలాగ సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. మరి మీకు సంస్కృత మాటలు వాడిన అర్థం కానట్టున్నాయి. స్తోత్రం కలుగును గాక. అలాగ సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ కారు పార్క్ చేసి ఆ పచ్చని పొలాల మధ్య నడుస్తూ ఒక చెక్క వంతెన, కర్ర వంతెన ఉంటుంది తెలుసు కదండి మీకు, చెక్కల వంతెన, దాని మీద నడుస్తూ పోతుంటే ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఆ పొలాలు కొన్ని కోసున్నాయట. ఈయన అన్నాడట, అమ్మ చూసావా పొలాలు ఇదివరకంటే కొడవలతో కోసేవారు, ఇప్పుడు మిషన్తో కోసారంటే, కాదు కొడవలే అందంట. కాదమ్మాయి మిషన్ అన్నాడట. ఏయ్ కొడవలేని చెప్తున్నానా? అదేంటమ్మాయి అట్లా అదరకొడత పెట్టది మిషన్, చూడమ్మాయి కనపడుతుంది అక్కడ. కాదు కొడవలి, కాదు మిషను, కాదు కొడవలి, కాదు మిషను, కాదు కొడవలి. ఈ ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి కాలు దారి కింద పడ్డది. సరే అమ్మాయి లెగు అంటే, నువ్వు కొడవలతో కోసారని ఒప్పుకుంటేనే లెగుతుంట. ఇది కింద పడ్డ భయచేయి అంటే అది, అంటే దానికి అర్థం కావటని చెప్పాను. నీకు కింద పడ్డా భయచేయి అంటే అదనమాట. నువ్వు కొడవలతో కోసారది ఒప్పుకుంటేనే నేను నీకు చెయ్యని ఇస్తాను. ఇటువంటి వాళ్ళు ఏడగొడ కూర్చున్నారు, వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. అన్ని చోట్ల ఉంటారు ఇటువంటి బ్యాచ్. వీళ్ళని దేవుడు దీవించును గాక, స్తోత్రం కలుగును గాక. దేవుని అసలు ఎండ్రగా వాళ్ళ మాట వాళ్ళదే. ఇంకొక ఆమంటది, ఏదైనా చిన్న తప్పు జరిగితే భర్తతో, నువ్వు చేయబట్టి ఇల్లు మొత్తం నాశనం అయిపోతుంది, నువ్వే కొంపకు చేడు చేస్తావు, అసలు మొత్తం నువ్వే చేసింది. నాకు తెలిసి నువ్వు ఒక ప్రణాళిక వేసి ఏం బాగు చేసి ఇంటిని ఒకసారి నాకు చెప్పు. ఒకసారి అమ్మ ఏమనుకోకుండా ఒకసారి చెప్పు, నువ్వేం దిద్దుకొచ్చును? ఆయన జేబులో డబ్బులు దాసి, ఆ టీ బోర్డు డబ్బాలో దాసి, అక్కడ దాసి ఎక్కడ దాసి, ఆయన డబ్బులు తీసి ఆగం చేయటం తప్ప మరి నువ్వు ఇంకెంతకు మీరు చేసి చెప్తాలే. తిరిగిరా. ఆమె హల్లెలూయా. తిరిగి వస్తే నీ దీపం వెలుగుద్ది. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగాక. అసలు ఎంత డేర్ ఉండాలండి. మరలా ఎక్కడి నుంచి, ఏ ఊరి నుంచో తెలిందో అక్కడికే వచ్చి, స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దొరికింది వెండి నాణ్యం? ఆ రాత్రి అంతా దీపం వెలిగించి ఆ ఇంట్లో వెతికింది. వెతకగా ఇంట్లో పోతే వీధిలో వెతికితే దొరుకుద్దండి. ఎక్కడ వెతకాలి? ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే తిరిగిరా. నువ్వు దేవుని దగ్గరికి రా. సరి చేసుకున్నాడు యాకోబు. తిరిగి వచ్చింది నయోమి. తన దేశాన్ని దేవుడు దర్శించాడని విని తిరిగి వచ్చింది కాబట్టి మరలా నయోమి దీపం. ఎక్కడ ప్రజలందరూ తిట్టారో, ఎక్కడ కన్నీరు గార్చిందో, ఎక్కడ వేదన పడ్డదో, ఎక్కడ అవమానం పాలైందో అక్కడే ఆ జనమే. ఏ జనమైతే నయోమి కదా నువ్వు అలాగెళ్ళావా, ఆ జనమే నిన్ను ప్రేమించి అని మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఆమేన్. నిన్ను తిట్టినోరు నిన్ను పొగడబోతుంది. చప్పట్లు గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ. నిన్ను ఎవరైతే దూషించారో, నిన్ను ఎవరైతే అవమానించారో, నిన్ను ఎవరైతే నెట్టేశారో, నిన్ను ఎవరైతే తోలనాడారో వాళ్ళే వచ్చి నీ దేవుడు గొప్పవాడు అని చెప్పబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ 10 మంది దగ్గర నువ్వు తలదించుకున్నావా, 10 మంది దగ్గర కన్నీరు గార్చావా, నేను ఒక్కదాన్ని చేసి నిందల పాలు చేశారా, నువ్వు దేవుని దగ్గర తిరిగి రాగలిగితే, ఓర్చుకోగలిగితే, తట్టుకోగలిగితే, ఎవరైతే నిన్ను అన్నారో, నేను చెప్తున్నాను ఖచ్చితంగా నీ శత్రువులు వచ్చి నీ పాదాల మీద పడి క్షమాపణ అడిగే రోజు ఒకటి ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తుని వెంబడిస్తూ ఉంటే మనల్ని అంటూ ఉంటారు, ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటే అంటూ ఉంటారు, ఆరాధనకి వెళ్తుంటే అంటూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటే అంటూ ఉంటారు, వీళ్ళందరూ ఊరందరిది ఒక దారి, వీళ్ళది ఒక దారి, ఇలాంటి రకరకాల మాటలు, రకరకాల నిందలు, రకరకాల అవమానాలు నీ మీద పడ్డా నీ దీపం దేదీప్యమానంగా వెలుగుద్ది. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎలాగంటున్నారు, వీళ్ళు ఎలాగంటున్నారు అని ఎప్పుడు కూడా నువ్వేమీ భయపడబాక, నువ్వేమి కలవరపడబాక. నీ దేవుడు గొప్పవాడు. స్తోత్రం. మా దగ్గర ఉన్న ప్రజలందరూ వచ్చి నువ్వేంటారు అందరిని మార్చేస్తున్నావా, ఇళ్ళ మధ్యలో తీసుకొచ్చి చర్చి పెట్టేసావేంటి, నువ్వేంటి అందరిని మార్చేస్తున్నావు, హల్లెలూయా స్తుతి స్తోత్రం అంటున్నావు ఏంటి అని పోలీసు కేసులు పెట్టవు, నాన్న అడావిడి, నాన్న చికాకు చేయటం ప్రారంభించారు వాళ్ళు. చివరికి అన్నారు కదా, నిన్ను కుల బహిష్కరణ చేసేస్తామన్నారు. నేనే కులాన్ని బహిష్కరించేస్తాను. స్తోత్రం కలుగా. నాకు ఏది చాలు. చప్పట్లు కట్టి స్తోత్రం కలుగా. దేవుని మహిమ కలుగా. మా కార్యక్రమాలకి ఏది మిమ్మల్ని నిన్ను పిలవో, నాకే 10 రూపాయలు ఉంటాయి నువ్వు పిలవకపోతే. స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ దూరం అయ్యారు, అందరూ వెళ్ళేశారు. స్తోత్రం కలుగాక. ఇప్పుడు దేవుడు నన్ను అలా స్థిరపరిచి 1200 మంది బంధువులు ఇచ్చాడు. చప్పట్లు కట్టి సంఘబిడ్డలు ఇచ్చాడు. స్తోత్రం కలుగాక. ఇప్పుడు మేము ఏదైనా అకేషన్ చేయాలంటే ఇప్పుడు అదే టెన్షన్ మాకు. ఇప్పుడు ఏదైనా అకేషన్ చేయాలంటే
కింటానారా 2 కింటాలు ఖచ్చితంగా ఆ రైసు చికెన్ అలాగే వేయటమే తప్పకుండా. ఇంతమంది బంధువులు ఎవరు ఇచ్చారు? ఇంతమంది బంధువులు ఎక్కడి నుంచి వచ్చారు? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రభు కోసం నిలబడితే, నువ్వు ప్రభు పక్షాన్ని నిలబడితే, నువ్వు దేవుని కొరకు నిలబడితే, నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే, ఈరోజు తిట్టిన వారు రేపు నీ దగ్గరకు వచ్చి నిన్ను మన్నించమని క్షమించమని అడిగే రోజు ఒకటి రాబోతుంది. ఈ కొత్తగూడెంలోని దీపం దేదీప్యమానంగా, అచ్చేపాలెంలో, బందపురంలో, దేవరపల్లిలో నీ దీపం దేదీప్యమానంగా. ఒకవేళ నీ కుటుంబం ఒక్కళ్ళే యేసుప్రభువు నమ్మి ఇంకా నీ బంధువులు ఎవరు నమ్మక నిన్ను ఇలాగా నిరాశపరుస్తుంటే, నిన్ను అవమానిస్తుంటే, ఏదో ఒక రోజున దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడి దగ్గరికి వాళ్ళు వస్తారు. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగు గాక. నీ ప్రభువుని వాళ్ళు ఆరాధిస్తారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నయోమి నిందని, అవమానాన్ని, సిగ్గుని మొత్తాన్ని తీసేసి నయోమి దీపాన్ని వెలిగించినట్లుగా నా దేవుడి బిడ్డ నీ దీపాన్ని వెలిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ప్రభువు నీ దీపాన్ని వెలిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ దీపం ఆరిపోదు. మన దివిటీలు ఎప్పుడు వెలుగుతాను ఉంటాయి. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఆయన కన్నులతో వెలుగుతూ రాబోతున్నాడు. మనం వెలుగుతూనే ఉండాలి. చప్పట్లు గట్టిగా. ఆమేన్. పరిశుద్ధుడిగా రాబోతున్నాడు. మనము కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మహిమ కలిగిన దేవుడిగా రాబోతున్నాడు. మనం కూడా మహిమ కలిగిన సంఘముగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తిరిగి రాగలిగితే దయచేసి బిడ్డలారా, లోకం ఆకర్షిస్తే వెళ్ళొద్దు. దేమా ఇహలోకాన్ని విడిచి, నన్ను విడిచి ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతమంది అండి ఈ మందిరానికి వస్తూ లోకాన్ని స్నేహించేటటువంటి వాడు. క్రైస్తవులు టాటూస్కి అలవాటు పడుతున్నారు. క్రైస్తవ పిల్లలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు. క్రైస్తవుల స్టేటస్లు సినిమాకు సంబంధించిన స్టేటస్లు పెట్టేస్తున్నారు. వీళ్ళందరూ తిరిగి రావాలి. ఆమేన్ చెప్తారా? వీళ్ళందరూ ప్రభు దగ్గర రావాలి. నీ భక్తి ఏంటో చూపించాలి. నీ ఆత్మీయత ఏంటో చూపించాలి. దేవుని ఎడల నీకున్న విశ్వాసం ఏంటో లోకానికి చూపించగలగాలి. చాలా బాధేస్తుంది. చాలా చోట్ల సంఘంలోనికి లోకం వచ్చేసింది. ఆల్రెడీ వచ్చేసింది. మొత్తం విధానం మారిపోయింది. వీళ్ళందరూ తిరిగి రావాలి. జాగ్రత్త, మీ బిడ్డలు జాగ్రత్త. ఎందుకని? లోకానికి అట్రాక్ట్ అవ్వకుండా. చాలా దారుణం ఏంటంటే, ఒక అక్క తమ్ముడు కలిసి గంజాయి తాగుతున్నారు. అక్క తమ్ముడు కలిసి. నేను చెప్పేది మీకేదో చెప్పడానికి బాగుంది, వింటానికి బాగుంది, కొంచెం ఇదేదో చెప్పట్లేదు. వాస్తవం ఇది. ఒక తల్లే కొడుకుతో గంజాయి వ్యాపారం చేపిస్తుంది. వీళ్ళు మళ్ళీ క్రైస్తవులు, చర్చికి వెళ్ళేవాళ్ళు. అయ్యో, లోకం ఎలా తయారైపోతుంది? నిన్ను బట్టి కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది. ఈ రోజున మందిరానికి వచ్చే నీవు, నేను, వాక్యం చెప్పే నేను, వాక్యం వినే నీవు ఒక మండుచున్న దీపాలుగా ఉండగలిగితేనే ఈ మండుచున్న పొద దగ్గరికి ప్రజలు వచ్చేస్తారు. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. అదే మనం ఆరిపోయి పర్లేదులే, అన్నీ అలానేలే, అన్నీ అలానేలే, అన్నీ అలానేలే, అన్నీ అలానేలే, అందరు చేస్తున్నారు అని చెప్పేసి మనం కూడా ఇవే పద్ధతులు పాటిస్తే బిడ్డలారా, నిజంగా మన దీపాలు ఈరోజు చాలా చాలా సంఘాల్లో బలిపీఠాల మీద అగ్ని చల్లారిపోయింది. మండట్ల అగ్ని చల్లారిపోయింది. ఒక దైవజనుడు అన్నాడు, ఈ రోజున సంఘాలు వెంట్రుకలు తీయబడిన సంసోను తలలాగున్నాయన్నారు. ఈ కాబోధ అయిపోయిందన్నారు. ఏదా మంటేది, ఆ ఆవేశమేది, ఆ రోషమేది, ఆ ఉద్యమం ఏది, ఆ తపనేది తిరిగి రాగలిగితే మన కుటుంబాల్లో కానీ మన సంఘాలకు కానీ దైవజనులు గృహదర్శనాలు చేస్తే పిల్లలు, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ డ్రెస్సెస్ చూస్తే, వాళ్ళ పద్ధతి చూస్తే వీళ్ళు క్రైస్తవుల పిల్లలేనా అనేటటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. మనం ఎలా గైడ్ చేస్తున్నాం, మనం ఎలాగ పెంచుతున్నాం? ఇలాగ లేకపోతే ఖచ్చితంగా మనం ఆరిపోయినట్టే లెక్క. ఎందుకని? నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. బండను బద్దలు కొట్టే సుత్తె వంటిది కాదా? లిప్స్టిక్లు క్రైస్తవుల ఇళ్లలోకి రాలేదా? స్లీవ్లెస్ డ్రెస్సులు క్రైస్తవుల ఇళ్లలోకి రాలేదా?
బయటనే ఆచ్ఛాదన లేకుండా పిల్లల్ని అలాగ టీషర్ట్లు వేసి తిప్పేస్తున్నటువంటి పరిస్థితులు రాలేదా? ఇవన్నీ చెబితే వీడు పాతకాలిపోడు, వీడిదో మూఢభక్తి, ఇప్పుడు ట్రెండ్, వెస్ట్రన్ కల్చర్. ఆరిపోయావు. మండుచున్న దీపాన్ని అయితే స్తోత్రం కలుగును గాక. భక్తి మూలాలకు కట్టుబడి ఉంటావు. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగు గాక. నువ్వు ఒక మండుచున్న దీపాన్ని అయితే, నీదొక మండుచున్న సంఘం అయితే, నీదొక మండుచున్న కుటుంబం అయితే, నువ్వు తిరిగి రాగలిగితే ఏం లేదండి. మనందరూ కూర్చొని బాప్తిజం తీసుకున్న మొదట్లో ఉన్నట్టుగా నా భక్తి ఉందా, నా భక్తిలో ఏమన్నా ట్రెండ్ మారిందని మనం ఆలోచన చేసుకుంటే బిడ్డలారా, అప్పుడు అర్థమవుతుందండి మన జీవితం ఏంటో, మన పరిస్థితి ఏంటో. ఇలా చాలా కుటుంబాలు చల్లారిపోయి ఉన్నాయి. మండాలి. చాలామంది ఆత్మీయ జీవితాలు చల్లారిపోయి ఉన్నాయి. మండాలి. అసలు కుటుంబ ప్రార్థన కనుమరుగైపోయి, కుటుంబ ప్రార్థన ఎక్కడో ఒక చోట జరుగుతూ, కుటుంబ ప్రార్థనే దూరం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి, చల్లారిపోయి ఉన్నాయి ఈ రోజున. ఒకప్పుడు, ఇప్పుడు టీవీలు మోగే ప్లేస్లో ఒకప్పుడు ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన వినపడేదండి. ఒక చిన్నపాటి చర్చి వర్షిప్ లాగా జరిగేది ఒకప్పుడు. లేదు, చల్లారిపోయింది. నీ కుటుంబంలో ఉందా? ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? ఎంతమంది కుటుంబాల్లో భార్య భర్త పిల్లలు కలిసి చాపేసుకొని ఒక కంజరు తీసుకొని 4 పాటలు పాడి దేవుని మహిమపరిచి సేవకుడి కోసం, సంఘం కోసం, దేశం కోసం, దేశంలో జరుగుతున్న ఆగడాల కోసం కన్నీరు ఏ కుటుంబం గారుస్తుందండి ఈ రోజున? భోజనాన్ని టైం అయిపోతుందని త్వరగా 3 ముక్కలు చేసేసి ఆ భోజన ప్లేట్ మీద కూర్చొని భోజనం కోసం ప్రార్థన ముగిస్తున్నాను తప్ప దేశం కోసం ప్రార్థన చేయట్లేదు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఎంత తొందరగా ముగించండి, తొందరగా కానివ్వండి, భోజనాలు చేయాలి. భోజనం చేయటం, భోజనం పక్కన పెట్టి ఉచ్చరింప చక్కెము కానీ మూలుగులతో ఏ కుటుంబం ప్రార్థన చేసిందండి? పేతురు చెరసాల్లో ఉంటే మార్కాను మేరపేరు కలిగి యోహాను తల్లి అని మరీ ఇంట్లో సంఘం అందరూ కలిసి ఆ దైవజనుడు బయటకు వచ్చేదాకా ఒక మంట కలిగిన ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి పేతురు విడిపించబడి వచ్చాడు. చప్పట్లు గట్టిగా దేవునికి నేను అడుగుతున్నాను, ఈ రోజున ఇటువంటి ప్రార్థన, ఇంత మంట కలిగిన ప్రార్థన, ఈ ప్రార్థన మన కుటుంబాల్లో, మన సంఘాల్లో లేకపోతే, నీ కొడుకులో పాశ్చాత్య కల్చర్ వచ్చేసింది, నీ బిడ్డలో పాశ్చాత్య పోకడ వచ్చేసింది, నీ బంధువుల్లో వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. ఎక్కడ చూసినా ఇలాగనే తయారైపోయినటువంటి పరిస్థితి ఏదండి పరిస్థితి? నన్ను క్షమించాలి, ఎవరు నన్ను తప్పుగా మాట్లాడు. క్రైస్తవుల పెళ్ళిళ్ళల్లో పెళ్లి కూతుర్ని ఎంత దారుణంగా తయారు చేసేస్తున్నారు. ఏమన్నా ఐడలా మనిషి అనిపిస్తుంది, అంత దారుణంగా. అదేంటో నాకు చాలా పిచ్చెక్కిపోయే మాట ఏంటంటే, భక్తి, ఆత్మీయత, పరిశుద్ధ ఇలా చెప్పేవాళ్ళు ఒక్కసారి పెళ్ళి మొత్తం కనుమరుగైపోయి ఓన్లీ రికార్డింగ్. కొన్ని చెప్పమంటారా వద్దంటారా? చెప్పని వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి ఏంటండి అంత సైలెంటే పేరేటండి? నేను ఒక పెళ్లి కొడితే పెళ్లి కూతురికి మేకప్ వేసే అమ్మాయి ఉంది, పెళ్లి కూతురు తల్లికి వేసే అమ్మాయి ఉంది. పొద్దాక బ్యాగ్ ఒకటి పట్టుకుని వాళ్ళప్పుడు తిరుగుతుంది. ఈ వెంట్రుకలు రింగులు తిప్పి ఇటు రింగులు దయ్యమా మనిషి పెళ్లి కూతురు ఏంటది? నిజమండి బాబు నేను చెప్పేది. ఆరిపోయిన కుటుంబాలవే, ఆరిపోయిన కుటుంబాలు మండాలి, చప్పట్లు కొట్టాలి. మా దీపాలు ఆరిపోతున్నాయి ఈరోజు. అయ్యో వీళ్ళని గ్రహించారు, మా దీపాలు ఆరిపోతున్నాయి. నన్ను క్షమించాలి, మీ దీపాలు ఒకవేళ ఆరిపోయాయేమో. అందుకే ఈ సువార్త సభలో చప్పట్లు గట్టిగా. ఆమేన్. పెళ్లి కూతురు పొద్దాక పెళ్లి కూతురు ఎప్పుడు తిరుగుతుంది? పెళ్లి కూతురు తల్లికి తిరుగుతుంది. ఈ తల్లికి అసలు కొంచెం ఉన్న బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు గుప్తమై ఉన్నాయా? మరి ఏం చేస్తాం, ఏం అనలేం కదండి. మరి అంటే బాగోదు కదండి. ఏదైనా బైబిల్ ఆధారం కదండి. వందనాలండి మీ అందరికీను, స్తోత్రంగా. అరే అప్పుడు భక్తి అంతా పెళ్లిలో వీళ్ళేదో అసలు వీళ్ళు అప్పుడు పాస్టర్ గారిని కూడా పక్క పెట్టేసి, అన్నయ్య ఇప్పుడు అంతా కామన్ ఏంట అన్నయ్య, ఎవరు వేసుకోవట్లేదు అన్నయ్య, మనం ఒప్పుకున్నాం కానీ మనం అవతల ఒప్పుకోరు అన్నయ్య, మనం వాళ్ళ ప్రకారం ఆ మాత్రం కమాండ్ లేదని పెళ్ళింది చేస్తున్నాం అసలు. వందనాలండి. ముందే చెప్పు, మా బిడ్డ సమర్పించుకుంది, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ వివాహం జరగాలని చెప్పు ముందు. ప్రభువుకు మహిమ కలుగును గాక.
ఏమైనా అన్నీ. ఇంకా ఒక పక్క ఈ పెళ్లి కొడుకుకి ఇక్కడ పెళ్లి జరుగుతుంటే పాస్టర్ గారు అందరూ అయిపోయాక డీజే పెడుతున్నాడు. ఇంక డీజే పెట్టి ఇంకా విచిత్ర పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఎగరాలట, పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఎగరాలట. అదేమన్నా మందసమా, వాళ్ళు ఏమైనా దావీదే? ఆరిపోయారు. మండాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎన్ని విషయాలు ఆరిపోయి ఉన్నావు. మా దీపాలు ఆరిపోతున్నవి, మా దివిటీలు ఆరిపోతున్నవి. మీ దీపాలు ఆరిపోయాయేమో. ఆరిపోయినాయి అంటాను నేను సరిపోను, కానీ ఒకవేళ ఆరిపోయాయేమో ఒకసారి చూసుకోవాలి. ఎంతవరకు మన సంఘాల్లో పాశ్చాత్య పోకడు రావద్దో ఆమెను చెప్తారు అనుకున్న అయ్యగారులు అయినా. నా జీవితం ఇంతేండి, ఎక్కడ పోయి ఇంతే, నేను చెప్పుకోవటమే. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. రావద్దు, కుటుంబాల్లో రావద్దు, మనలో రావద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. రోజుకి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు స్వరూప్యం. చప్పట్ల గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అందుకే క్రీస్తు యేసు స్వరూపం మీ అందు ఏర్పడి వరకు ప్రసవేదన. క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మిమ్మలను మండేవారిగా చేసి, సంపూర్ణులుగా చేసి, పరిపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అదే తప్పని కాదు. అందుకే ఈ సభలో సరి చేసుకో, సెటరైట్ చేసుకో, పద్ధతిగా జడేసుకొచ్చి ఆవిడ ఇప్పుడు కొప్పు పెట్టేస్తుంది పైకి, పైకి ఇలా పెట్టేస్తుంది. పోయే కాలం కాకపోతే ఏంటది? ముసుగులు సరిగ్గా వేసుకోండి. వందనాలండి అందరికీ. స్తోత్రం కలిగిన కాక. లేకపోతే అలా తలస్నానం చేసి అలా వాలుగా వదిలేస్తుందట. పద్ధతి లేదు, పాడు లేదు. వందనాలండి. ఒకప్పుడు ఇలా ఉన్నావా? లేదే. ఒకప్పుడు దేవుని కోసం చచ్చిపోయావు, నేను దేవునికి ఇష్టంగా ఉండాలి బ్రతికావు, వాక్య ప్రకారం ఉండాలి బ్రతికావు. ఈరోజు అన్ని తొంగలో దొక్కేసి ఆరిపోయి, చల్లారిపోయి, దివిటి ఆరిపోయి కూర్చున్నావు. ఎందుకని? వాక్యం అనే నూనె నీలో పడితే మళ్ళీ దివిటి వెలగాలి. మరి చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. పురుషులు, కుటుంబ ప్రార్థన మానేసిన పురుషులు ఉన్నారు మీలో. ఏదోరికో అమ్మాయి రా ప్రార్థన చేసుకుందారా, ప్రార్థన ఈరోజు చేస్తున్నావా? ఆరిపోయావు. ఎంతమంది పురుషులు కుటుంబ యజమానిగా నీవు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ప్రార్థన. ఎందుకని? ఈరోజు ఈ కృప 4 మెతుకులు నీ నోట్లోకి 4 వేలు వెళ్తున్నాయంటే యేసయ్య కృప. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న జీవితాన్ని ఈ రోజున స్థిరపరిస్తే స్తోత్రం కలుగును గాక. ఇందాక తమ్ముడు అడుగుతున్నాడు, జోసెఫ్ తమ్ముడు అడుగుతున్నాడు, మా ఇద్దరి మధ్య ఏదో చిన్న కన్వర్జేషన్ జరిగి డెడికేషన్గా సేవ చేయాలి. డెడికేషన్ అంటే ఏంటి అన్నాడు. నేను చెప్పాను, డెడికేషన్ అంటే నాన్న దేవునికి సమర్పించుకొని బ్రతకటం అని. ఏమన్నానంటే, గౌతమ్ని అడగండి, ఈరోజు ఈ వేదిక మీద నిలబడి వాక్యం చెప్పే కృప నాకు లేదు తమ్ముడు. చెప్పానన్నా, అర్హత నాకు నిజంగా లేదు. మీరు కృపాకరాన్ని అంటే అది ఇది అనుకుంటున్నా, కానీ నేను అంత అలుపున్నా. ఐ నో వాట్ ఐ యామ్. నేనేంటో నాకు తెలుసు. మీరు అంత చెప్పినా, ఒకవేళ ఎంతమంది రాజమార్తాండ వీరభాగ వసంతరాయలు వారు వస్తున్నారు ఓహో అని ఒకవేళ శాలువారికి అప్పుడే సన్మానాలు చేసినా, నాది కుక్క బతుకే. నాకు తెలుసు ఆ సంగతి. చాలాసార్లు చెప్తాను, మా సంఘం దగ్గర, మా చర్చి ముందు నేను నా భార్య కాపలా కాసే కుక్కలమే అని చాలాసార్లు చెప్తాను. రేపు కూడా చెప్తాను నేను. ఎందుకంటే అర్హత లేదు, మీకు వాక్యం చెప్పే అర్హత లేదు. కానీ నువ్వు సమర్పించుకుంటే స్తోత్రం కలుగును గాక. నువ్వు డెడికేట్ చేసుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు చెప్పాను, ఎందుకు పనికిరా నన్ను ఈ రోజున దేవుడు ఆయన ఉచితమైన కృప చేత స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అదేంటి, ఈ హైవే తిరువూరు ఎక్కితే దేవరపల్లి ఉంది కరెక్ట్గా. ఇది నా కోసం ఏం చేయడం అనుకున్నా. అంటే రవి గారికి నాకు ఈ బంధం ఎప్పట్లో పోదనిపిస్తుంది. స్తోత్రం కలిగాక. మీరు అలా హైవే దగ్గర దేవరపల్లి అని ఉంది. అరే అది ఎక్కితే దేవరపల్లె, మరిగా అక్కడ ఎక్కితే ఇక్కడ దిగటమే. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు ప్రభు. స్తోత్రం కలుగును గాక. నా కోసమే అవి వేసినట్టుంది నాయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత కృప అండి, ఎంత కృప, ఎంత కృప. అందుకే నేను అంటాను, ఎప్పుడు మండాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగి దేవుని స్తోత్రం కలిగిన గాక. మండాలి అలాగా మనం మండుతూ ఉండాలి. మన సంఘాలు మండుతూ ఉండాలి. అయ్యో మా దివిటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతాయి? నీ దివిటి ఎలా వెలుగుతుంది? నువ్వు సరి చేసుకుంటే వెలుగుతుంది. యాకోబులాగా తిరిగి వస్తే వెలుగుతుంది, నయోమిలాగా. దేవునికి మహిమ కలుగును గాక.
సమూయేలు 2వ గ్రంథం ఆఖరి మాట 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకు మళ్ళీ చదువు నాయన. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దావీదు ప్రబలను అంటే అర్థం ఏంటి? దీపం వెలిగింది అని అర్థం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. సౌలు కుటుంబం అంతకంతగా నీరసిల్లింది అంటే అర్థం ఏంటి? ఆ దీపం ఆరిపోయింది అని అర్థం. దావీదు దీపం వెలిగించబడ్డానికి కారణం ఏంటి? చాలా ఉన్నాయి, ఒకటే ఒక మాట చెప్పేస్తాను ఈ రాత్రి. దైవజనుడు గద్దిస్తే లోబడ్డాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు గట్టిగా. దేవుని మహిమ కలుగాక. దావీదు జీవితంలో చంద్రుడిలో మచ్చన్నట్టుగా దావీదు జీవితంలో ఒక భయంకరమైన దుశ్చర్య, ఘోర పాపం. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి హత్య, ఆ హత్యను దాయడానికి అబద్ధం, ఇలాగా భయంకరమైనటువంటి పాపం చేసిన దావీదు దగ్గరికి, వినాలి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి అందరూ. నువ్వేదన్నా తప్పు చేసి ఎవరికి తెలియదని నువ్వు ఊరుకున్నా, నేను ఊరుకున్నా, ఈ లోకం ఊరుకున్నా, దేవుడు ఊరుకోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కొట్టండి. అది ఎవరు ఊరుకోరు? ఎవరు ఊరుకోరు? దేవుడు ఊరుకోడు. కాబట్టి దావీదు దగ్గరికి దేవుడు నాతాను అనే ప్రాఫెట్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడిని పంపించాడు. ఎందుకు దావీదు దీపం వెలగడానికి కారణం చెప్తున్నాను, వినాలి మీరు. బాయ్ దావీదు, నువ్వు తప్పు చేశావు అంటే రాజు కదా, ఎందాకైనా అలాగ మాట్లాడటం పద్ధతి కాదని వెళ్ళి ఒక మంచి కథ అల్లి చెప్పాడు. దీనికి న్యాయం చెప్పమంటే రౌద్రుడే లేచాడు. అయ్యా నాయన ఆగు, చల్లబడు, ఆ మనిషి ఎవరో కాదు, నీవే. స్తోత్రం కలిగింది. ఏమండి వినాలి, దైవజనుడు చెప్పినప్పుడు తీసుకునే పరిస్థితులు ఉన్నామండి మనం. ఏమండి, సేవకుడు ఏదైనా చెబితే తీసుకునే పరిస్థితులు ఉన్నాం. కొంతమంది ఒక్కోసారి సేవకుడి మీదనే గుడ్లు నూతారు, కొంతమంది సేవకుడి మీద ఎర్రకళ్ళు చేస్తారు, సేవకుడి దగ్గరే అని పోతుంటారు కొంతమంది. అందునాలండి, మీరు సరి చేసుకుంటే మంచిదని చెబుతున్నా. ఆమె చెప్పండి. ఒక్కొక్క ఆవిడ సేవకుడి మీద బెదిరించేస్తుంది. సేవకుడి మీద బెదిరించిందని అర్థం ఏంటంటే చర్చికి లేటుకు వస్తుంది, మంచిగా ఉందంటే అర్థం అంటే ముందు వచ్చి కూర్చుంటుంది. వందనాలండి మీ అందరు, వందనాలండి. ఆవిడ ఏ ఇబ్బంది లేకపోతే అంతా బాగుంటే వచ్చి గిన్నెలు ఆమె కడుగుద్ది, ములకాయలు ఆమె కోసుద్ది, ఉల్లిపాయలు ఆమె కోసుద్ది, టమాటా మొత్తం ఆమె చేద్ది. ఏదన్నా ఆవిడలో తేడా ఒకటి ఏమీ చేయకుండా మోగదయం పట్టింది అలా కూర్చొని ఇలా ఉంటుంది. పిలిచినా పలకదు. ఆ రోజున ఎవరు పోయి పిలిచినా పలకదు. మొహంతా 10 ఎకరాలు మనకు రాసిచ్చేసినట్టుగా పెట్టేద్ది. ఆ టైంలో మా కరుణాకరాన్ని నేను పిలిస్తే 8 దెయ్యాలు బయటకు వస్తాయి ఆవిడ. అలాంటి అదే సంతోషంగా ఉందనుకోండి, అసలు మొత్తం ఆవిడే చేసేది, అన్నీ ఆవిడే చేస్తుంది, మొత్తం ఆవిడే చేసేది. ఏదో తేడా ఉందనుకోండి, ఏమీ చేయకుండా, చెయ్యకపోగా ఇంకొకరిని, అది పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు దైవజనుడు చెబితే వినరు. దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే దైవజనుడు చెప్పగానే సింహాసనం నుంచి దిగి నేల మీద పడి మోకాళ్ళు వేసి ఏడ్చాడండి. చప్పట్లు గట్టుగా దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నీ దీపం నీ దీపం వెలగాలంటే, నీ వ్యాపారం వెలగాలంటే, నీ వృత్తి వెలగాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, ఆ మండుతూ వస్తున్న అగ్ని జ్వాల లాంటి కన్నులు లాంటి కలిగిన యేసయ్యకి నువ్వు మండుతూ ఎదురెళ్ళాలంటే నీ దైవజనుడి మాట వినాలి. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. సేవకుడి గద్దించిన, హెచ్చరించిన, బుద్ధి చెప్పిన, నా ఆత్మీయ క్షేమం కోసం నా ఆత్మీయ తండ్రి గద్దించాడు. నా ఆత్మీయ క్షేమం కోసం నా ఆత్మీయ తండ్రి నన్ను సరి చేశాడు. నా ఆత్మీయ క్షేమం కోసం నా ఆత్మీయ తండ్రి నన్ను గద్దిస్తే నాకు ఆశీర్వాదం అని నువ్వు తీసుకుంటే స్తోత్రం. ఒక ఆవిడ వాక్యం నా కోసం చెబుతున్నారు, వాక్యం కాకముందే వెళ్ళిపోయింది. కొంతమంది కోపాలు. యేసన్న గారి జీవితంలో, యేసన్న గారి పుస్తకం బలిపీఠం అనే పుస్తకంలో చదివిన ఒక మాట మీకు చెప్తాను, మీరు వినాలి జాగ్రత్తగా. ఒక ఆయన యేసన్న గారి చర్చికి వస్తున్నాడట, ఆయనకి 2 భార్యలట. మరి వాక్యం అలా ఒప్పుకోదు కదండి.
దైవజనుడు చెప్తున్నాడట, వాక్యం చెప్తున్నాడట. వాక్యం చెప్తూ ఉంటే వాక్యం చెప్పే క్రమంలో ఇద్దరు భార్యల ప్రస్తావన వస్తే నా గురించే చెబుతున్నాడు అని లేచి దైవజనుడి మీద కోపం తెచ్చేసుకొని వాక్యం మధ్యలోనే ఏసనగా అయ్యా నిన్ను కాదయ్యా రాయండి వినకుండా వెళ్ళిపోతే లారీ తగిలిందంట. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందంట. కాలు ఇరిగి ఇప్పుడు అసలు భార్య దగ్గర ఉన్నంట. కట్టేశారు, కట్టారు, కాలు పైకి ఎత్తుంది. ఇప్పుడు ఎవరు నీకు పరిచయం చేసేది? ఎవరు? నిన్ను కట్టుకున్న భార్య నీకు చేస్తుంది. నువ్వు తెచ్చుకుని ఇంకొక ఆవిడ ఉందే, యేసు రక్త జైవిక స్తోత్రం కలుగును గాక. యేసన్న గారి కాలు ఇరిగిందని చూడటానికి వెళ్ళారట. ఇది ఆయన రాసిందండి, నేను చెప్పేది కాదండి. ఆయన గురించి చెప్పారనుకుంటా. వెళ్ళి చూడటానికి వెళ్తే ఆమెను అన్నాడట, అమ్మ నా వల్ల కాలు ఇరిగిందని బాధపడుతుంటే ఆవిడ అందట, అయ్యా మీరేం ఈవిడ ఇప్పుడే నా దగ్గర ఉండయ్యా, ఇట్లా కాలు ఎరగటే మంచిదయ్యా, ఇక ఆ కొంపకు పోడే ఈవిడ కాలు ఎరగటే మంచిదే అన్నట. సేవకుడు చెప్పిస్తారు, సేవకుడు బెదిరించిపోయి ఏమైంది మర్యాదగా స్తోత్రం కలుగును గాక. దైవజనుడిని గద్దిస్తే లోపడాలి. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అన్ని సంఘాలు వస్తే బాగుండేదిగా మరి. దేవుని స్తోత్రం గారు అట్లానే అనిపిస్తుంది ఒక్కోసారి. అర్రే ఇప్పుడు ప్రసన్న గారు అంటారు మా సంఘాన్ని తీసుకొస్తే బాగుండు, మరి తీసుకొచ్చుకుంటే బాగుండేదిగా. వందనాలు చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా దేవుని. అందుకే దైవజనుడి మాట నాతాను మాట రాజైన, రాజు కాదు, ఎంపరర్, చక్రవర్తి అండి దావీదు. రాజు కాదు, సామాన్యమైన రాజు కాదు, చక్రవర్తి. అనేక మంది రాజులు వచ్చి కప్పాలు కడుతూ ఈ రాజుకు లోపల చక్రవర్తి అయిన ఎంపరర్, ఒక చక్రవర్తి దైవజనుడి మాట విని స్తోత్రం కలిగిన గాక వస్త్రాలు జిప్పేసుకుని ఏడ్చి కన్నీరు కారిస్తే ఆ దీపం వెలిగింది. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదునా హృదయానుసారుని దేవుడే రొమ్ము చరిచి చెప్పుకునేంతగా దీపం వెలిగిందంటే చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అందుకన్నాడయ్యా నీ వాక్యము ఏ వెలిగించింది దావీదుని? వాక్యము, దైవజనుని మాట, దేవుని యొక్క వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. స్తోత్రం. ఒక వెలుగు వెలిగాడు దావీదు, ఎప్పటికి వెలుగుతానే ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా దావీదు చిగురని రాయబడ్డది. దావీదు కుమారుడు యేసని ఆయన్ని పిలిచారు. నీ సంతానం స్థిరమవుద్దని దేవుడు చెప్పాడు. ఇక దావీదు పేరు స్థిరం. ఈ రోజున ఏ దైవజనుడు తీసుకున్నా దావీదు గారి ప్రస్తావన రాకుండా మోస్ట్లీ మనం వాక్యం చెప్పలేమంటే అంత కృప దావీదు వెలిగిపోవడానికి కారణం ఏంటంటే దైవజనుని మాట విన్నాడు. చెల్లిని వింటున్నావా? తమ్ముడని వింటున్నావా? అయ్యా నువ్వు వింటున్నావా? దైవజనుడి మాట వింటున్నావా? నాకు చెప్పేదేంటి, ఎలా చెప్పేదేంటి, నేను ఎందుకు లోపడాలా? ఆయన అలానే చెప్తాడు, ఆయన ఎలాంటి చెప్తాడు, ఆయన అంతే, నేనంటే కోపం, నాకెళ్ళి ఎలా చూశాడు వాక్యం చెప్పుకుంటా, నాకెళ్ళి ఏలు చూపించాడు. మా కర్మగాలి నీకెళ్ళి వస్తుంది ఏలు. అది కావాలని చేసేది కాదు. స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. అది కావాలని చేసేది కాదు. ఏదో నువ్వు జాగ్రత్త నాలాంటోడు మరీ వస్తుంది ఏలు. ప్రభు స్తోత్రం కలుగా. అదిగో నాకెళ్ళి ఏళ్ళు చూపించాడు, నాకెళ్ళి చూసరిచాడు, నా కళ్ళు ఆపితే మంచిదేక సరి చేసుకో. స్తోత్రం కలిగిన గాక. దావీదు కూడా ఏడ్చాడు. 51వ కీర్తన రాశాడు. స్తోత్రం కలిగిన గాక. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయమాకయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలయ్యా, నాకు రక్షణ మరలా కావాలని విరిగి నలిగిన మనసుతో ఏడ్చే. నా వైపు చూడాలి. విరిగి నలిగిన మనసుతో తన దీపాన్ని వెలిగించుకున్నాడు. చప్పట్లండి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా ఈ దీపం వెలిగింది. నువ్వు వింటున్నావా? నీ సేవకుని మాట వింటున్నావా? వినకుండా బయటికి వెళ్ళినట్టు ఆడి పని ఏమైంది? యేసు రక్తం చేయి. మనం అలా కాకూడదమ్మా. మీకు వందనాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘాన్ని, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బాగుపడరు అని యేసన్న గారే చెప్పారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. ఉండు. కొట్టిన, తిట్టిన, వాక్యం ఖండించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన, నేను దైవజనులు చెప్పేది ఒకటే మాట, వాళ్ళు ఏదో అనుకుంటారని దేవుడు మన హృదయంలో నోట్లో పెట్టిన మాటను అస్సలు చంపొద్దు. ప్రకటించాలంతే. స్తోత్రం కలుగును గాక. ప్రకటించాలంటే. స్తోత్రం కలుగాక. యేస్కేల్ ఎక్కడున్నావు అయ్యా? నా కాళ్ళకి ఎముకలు తగులుతున్నాయి ఎండిపోయిన విశ్వాసుల మధ్యలో. యేస్కేల్ ఎక్కడున్నావు అయ్యా? నేను చూసిన ఎముకలే ఎండిపోయిన ఎముకలు లాంటి విశ్వాసుల మధ్యలో. దైవజనుడా నువ్వు ఒక యెహెజ్కేలు అయితే చప్పట్లు గట్టిగా గడగడమనే శబ్దం వస్తే దేవునికి మహిమ కలుగును గాక. లెక్కించలేని మహాసైన్యంగా లేచి నిలబడుతుంది సంఘం. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. తేళ్ల మధ్య, ముళ్ళ మధ్య, బ్రహ్మజముడి చెట్ల మధ్య, పాముల మధ్యకు పంపించాడు. వెళ్ళి అక్కడ ప్రవచించు. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించు. అందుకే నేను మళ్ళీ ఒకసారి దైవజనులు చెప్తున్నాను, వాళ్ళు విన్నా వినకపోయినా, వాళ్ళు ఏమనుకున్నా, దేవుడు నీ హృదయంలో పెట్టిన మాట, నీ నోట్లోకి వచ్చిన వాక్ ఉందే, చంపొద్దు. చెప్పటమే. ఒకవేళ మనం ఆ మాట చంపామా, మన దేవునికి లెక్క చెప్పాలి. ప్రభు స్తోత్రం. ఏ దైవజనుడు ఉద్దేశపూర్వకంగా ఏమి చెప్పడం, వాక్యం ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పమని. అలా బుద్ధి చెప్పట్టే దావీదు దీపం వెలిగింది. తిరిగి రాబట్టే నయోమి దీపం వెలిగింది. ఆ రాత్రి సరి చేసుకోబట్టే యాకోబు దీపం వెలిగింది. వీళ్ళన్నారు, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మా దివిటీలు ఆరిపోతున్నవే. ఎందుకని? నిర్లక్ష్యం, బుద్ధిహీనత, అజాగ్రత్త, మెలకువలేనితనం, నిద్రపోతులో ఎలాగా దీపాలు వెలుగుతాయి. మన బుద్ధి చెప్పిన. ఒకరోజు నేను ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నా విజయవాడలో. వాక్యానికి ముందు ఆ సంఘంలో ఒక అమ్మాయికి ప్రార్థన ఇచ్చారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న లూథి అమ్మ ప్రార్థన చేస్తాను ఇచ్చారు. ఆమె ప్రార్థన చేస్తూ, అయ్యా సేవకుడిని మా మధ్యలోనికి నడిపించారు, మీకు వందనాలు, స్తోత్రాలు. వారు నిలబడి, మాకు గద్దింపు అయితే గద్దింపు, ఖండింపు అయితే ఖండింపు, బుద్ధి చెప్పాల్సి బుద్ధి చెప్పయ్యా అని ఏడుస్తుంది. ఎప్పుడన్నా మన వాక్యం కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇది వాడామండి? ఎప్పుడైనా మీరు అది వాడాలి. అయ్యా మా సేవకులు నిలబడుతున్నారు, మీ దాసులు నిలబడుతున్నారు, మాకు ఖండింపు అయితే ఖండింపు, హెచ్చరిక అయితే హెచ్చరిక, బుద్ధి చెప్పు అని మనం అడిగితే, స్తోత్రం కలిగిన గాక, దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. అలాంటి వర్తమానాలే నిన్ను మండిస్తాయి. అలాంటి వర్తమానాలే నిన్ను సిగ్గుపడనివ్వు. అలాంటి వర్తమానాలే నువ్వు బుద్ధి కలిగి ప్రవర్తించేలా చేస్తాయి. అలాంటి వర్తమానాలే నిన్ను మెలకుగా ఉంచుతాయి. అలాంటి వర్తమానాలే నువ్వు వెలుగుచున్న దివిటితో నిలబడేలా చేస్తాయి. అలాంటి వర్తమానాలే పెండ్లి కుమారుడితో పాటుగా నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాయి. స్తోత్రం కలుగును గాక. ముగించేస్తున్నా. 25:8 మత్తయి సువార్తలో, మా దివిటీలు ఆరిపోతున్నవి అని వాక్యం చదువుకొని, ఎందుకు వారి దివిటీలు ఆరిపోతున్నవి? నూనె లేక కాదు, బుద్ధి లేక, నిర్లక్ష్యం, అజాగ్రత్త, సోమర్తనం, నిద్రపోతనం, దానివల్ల వాళ్ళు దివిటీలు ఆరిపోతున్నాయి. కానీ భక్తుడు అన్నాడు, నా దీపం వెలిగించువాడువు నీవే అని మాట్లాడిన దావీదు మాటను తీసుకొని మన దీపాలు వెలగాలంటే, స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. బిడ్డలారా, యాకోబుది దేవుడు కుంటివాడిగా చేయలేదు, అవిటివాడిగా చేయలేదు, వికలాంగుడిగా చేయలేదు. కానీ యాకోబు దీపాన్ని వెలిగించాడు. కాబట్టి ఇంకొక వాక్యం చెప్పాను మీకు. యాకోబులో వంకరతనం, ఇశ్రాయేల్లో వంకరతనం లేదు, యాకోబులో దోషం. ఆయన ఇశ్రాయేల్లో ఏ వంకరతనం కనుక్కోలేదని దేవుని ఆయనలో లేదు. అందుకే ఎవరిని యాకోబుని కుంటోడు, అవుటోడు, అంగహీనుడు, వికలాంగుడు అని ఎవ్వరు అనలే. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తిరిగి వస్తే, దైవమిలాగా తిరిగి వస్తే నీ దీపం వెలుగుతూ ఉంటుంది. దైవజనుని మాట వింటే నీ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆయన తిరిగి రాబోతున్నాడు. నువ్వు ఒక కళంకమే లేని కన్యకగా ఉందువుగాక, మండుచున్న దివిటివిగా ఉందువుగాక, మండుచున్నటువంటి సంఘముగాను ఉందువుగాక. అయ్యా నేను మండుతున్న సంఘంగా ఉండాలి, నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి, ప్రభు రాకళ్ళు ఎత్తబడాలి, ఒక కళంకం లేని కన్యకగా నేను ఉండాలి.